నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామంలో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకై దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య ధ్యానం బైబిల్ పట్టణం నుంచి 119వ కీర్తన 65వ వాక్యం నుంచి మనము 80 వాక్యాల వరకు చదువుతున్నాం. మరి ఈనాటి ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో దేవుని గణపరచుటకై దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం. గడిచిన పునరుద్ధానం మొదలుకొని ఈనాటి పునరుద్ధాన దినం వరకు ఆయన అపారమైన ప్రేమలో కాయబడి ప్రతి విధమైన పరిస్థితులన్నిటి నుంచి మనల్ని విడిపించి చక్కగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిది, కీర్తన పాడుకుందాము. వాయిద్యాన్ని కొంచెము తక్కువ చేయండి, కలిపేరు కాబట్టి మైకులు లేవుగా కనుక కొంచెం వాయిద్యాలు తక్కువ చేస్తే స్వరాలు ఎక్కువ. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు.
హల్లెలూయా. మంచిది. ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరించిన దేవుని పిల్లలైన మీ విశ్వాసాలను బట్టి మీకందరికీ ప్రభు పేట శుభాలు, పునరుద్ధాన దిన మరి వందనాలు తెలియజేస్తున్నా. మంచిది. అందరూ కూడా గడిచిన వారం నుంచి నాటి వరకు కృపాక్షేమములతో కుటుంబాలను, బిడ్డలను, మన యొక్క దైనందిన దిన స్థితులన్నింటిలో దేవుడు కృపనిచ్చాడని నమ్ముతున్నాను. అదే మాదిరిగా అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించడానికి, ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రపు విధులను అనుసరించడానికి చక్కని ఒక మంచి మార్గం దేవుని యొక్క లేఖనాలు లేదా పరిశుద్ధ గ్రంథపు మాటలు, వాక్యం ఏమి బోధిస్తుంది అనే విషయాలను మనం తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధికి నడిచే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు చదువుతున్న ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా ఉంటూ ఉంది. చదవబడిన ఈనాటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొదటి మాట తెలియజేస్తుంది, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేయుచున్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచుచున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర మొదట ఏం నేర్చుకోవాలి? మంచి వివేచన, మంచి జ్ఞానం. మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే వివేచన జ్ఞానములను నేర్చుకోవడానికి. కీర్తనకారుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, యా నీ సేవకునిగా నీ పనిలో నేను ఉంటున్నాను, నీ సేవకునిగా నీ మాట చొప్పున నీ పని నేను నెరవేరుస్తున్నాను, నీవు చేసే మేలును బట్టి నేను నీ సన్నిధిలో మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పియమంటాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం మందిరాలకు వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర మనము ఆ వివేచన జ్ఞానాన్ని అడగాలి. వివేచన, వివేచన అంటే ఇంకా వివేచన అంటే ఏంటి? రైట్, గ్రహించే మనసు. నీ సన్నిధికి నేను వెళ్తున్నప్పుడు నేను ఏమైతే నీ సేవకుడు బోధిస్తున్నాడో, నీ సేవకుడు బోధిస్తున్న మాటలను గ్రహించే మనసు, ఆ గ్రహించిన వాటిని జ్ఞానం చొప్పున అనుసరించే క్రియలు కదా. కీర్తనకారుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధికి నేను నడుస్తున్నప్పుడు నాకు నీ ఆజ్ఞల యందు మొదట నమ్మిక ఉంచు అన్నాడు. ద వాల్యూ ఆఫ్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆ లా, ఆ ఆజ్ఞలు, ఆ కట్టడి ఏమైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం కావాలి మొదట. ఈరోజు ఎప్పుడు నేను తెలియజేస్తుంటాను, క్రైస్తవునికి నమ్మకము ఏంది అంటే ఓన్లీ పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథమే నమ్మకము, ఈ గ్రంథమే దేవుడు. ఈ గ్రంథం మీద ఆధారపడే క్రైస్తవుడు నివసిస్తున్నాడు కనుక ఈ గ్రంథాన్ని మనం నమ్మాలి మొదట. ఈ గ్రంథాన్ని చేతపుచ్చడమో లేదా ఈ గ్రంథాన్ని మన గూట్లో పెట్టుకోవడమో కాదు, కానీ ఈ గ్రంథం ఎడల మొదట నమ్మకం ఉండాలి. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా ఈ వాక్యాన్ని నేను వింటున్నప్పుడు దాని మీద నాకు నమ్మకం కలుగు చేయమంటాడు. మొదట మనము దేవుని పిల్లలుగా నమ్మిక ఉన్నటువంటి క్రైస్తవులుగా దేవుని సన్నిధికి నడవాలి. ఎప్పుడైతే మనలో నమ్మకం ప్రారంభం అవుతుందో, ఎప్పుడైతే నమ్మేవారముగా మనం ఉండగలుగుతామో, మనకు తెలియకుండానే దేవుడు మనకు వివేచనను, జ్ఞానాన్ని ఇస్తాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మనకు వివేచన జ్ఞానము పొదువుగా ఉన్నదంటే దానికి కారణం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించేవాళ్ళంగా ఉండాలి. గ్రహించడానికి కావలసినటువంటి మరి ఆ ప్రతివిధమైన పరిస్థితులన్నిటినీ ఎరిగిన వారముగా ఉండాలి.
వాక్యం మనకి ఏమైతే సెలవిస్తుందో, ఏమైతే బోధిస్తుందో, ఏ విషయాన్ని అయితే ప్రకటిస్తుందో, ఆ ప్రకటిస్తున్నటువంటి సంగతులను మనము ఎరిగిన వారముగా ఉండాలి. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. దేవుని ఆజ్ఞ ఎడల మనం నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో దినదినము అభివృద్ధిలోనికి తీసుకెళ్తూ ఉందో, మనకు తెలియకుండానే, మనం ఊహించకుండానే దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తాం. ఏంటి అద్భుత కార్యాలంటే, మొదటిది వివేచన, రెండవది జ్ఞానం. ఈనాడు వివేచన లేని అనేక మంది ప్రజలను చూస్తున్నాం, జ్ఞానం లేని అనేక మంది ప్రజలను చూస్తున్నాం. మనుషులుగా బ్రతుకుతున్నారు కానీ వివేచన ఉండట్లేదు. మనుషులుగా బ్రతుకుతున్నాము కానీ జ్ఞానం ఉండట్లేదు. కారణం ఏమి ఉంది? దైనందిన స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే, వివేచన జ్ఞానము కొదువుగా ఉండటానికి కారణం ఏమైందని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏమంటే చాలా మందికి వివేచన తక్కువగా ఉంటుంది, జ్ఞానం ఇంకా తక్కువగా ఉంటుంది. కారణం ఏమైంది అంటే, దేవుని సన్నిధికి నడవక. పిల్లవాడు బడికి వెళ్తే చదువు నేర్చుకుంటాడు, వాడు మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. మనిషి అనేవారు ఎవరైనా సరే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటేనే వివేచన జ్ఞానం ఉంటుంది, ఆలకించే ఆలోచన ఉంటుంది, ఆలకించే మనస్సు ఉంటుంది. చూడండి, దేవుని సన్నిధికి ఏ కులము ఏ మతంతో సంబంధం లేదు, కానీ దైవత్వము లేని మనిషి మృగమైపోతాడు, మూర్ఖుడిగా ఉంటాడు, స్టూపిడ్గా ఉంటాడు. వాడి ఆలోచనలు, తలంపులన్నీ కూడా మూర్ఖంగా ఉంటాయి. దైవత్వము లేని మనిషి, అది కులంతో సంబంధం లేదు, కానీ ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ వారు నమ్మిన దేవుణ్ణి వారు ఆశ్రయిస్తున్నారు. అలా ఆశ్రయిస్తున్నారు కనుకనే దేశంలో అంతో ఇంతో కొంతో ఓ క్రమము, ఓ పద్ధతి, ఒక మంచి చెడు, ఒక వావి వరుసలన్నీ కనపడుతూ ఉన్నాయి. మూర్ఖులుగా ఎప్పుడైతే ఉంటారో, దైవత్వమును ఎప్పుడైతే కోల్పోతారో, వారిలో ఏమవుతుందంటే ఈ మూర్ఖత్వము ప్రారంభమవుతుంది. గనుకనే దేవుని సన్నిధికి నడిచి ఆయన యొక్క వివేచన జ్ఞానమును ఆలకించడానికి దేవుని దగ్గర అడిగే వారముగా మనం ఉండాలి. కీర్తనకాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా, నీవిచ్చిన వివేచన జ్ఞానమును బట్టి మేము నీ సన్నిధిలో ఉండగలుగుతున్నాము, నీ మాటలను మేము ఆలకించగలుగుతున్నాము అని చక్కగా అడిగేవారుగా ఉన్నారు. 67వ వాక్యంలో మనం చూసినప్పుడు, శ్రమ కలుగగా మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అనే మాటను మనము మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా మనం గమనిస్తే, మనము ఆయన దగ్గరికి సమీపంగా తీసుకురావడానికి దేవుడు కొన్నిసార్లు మనకు కష్టాలు, శ్రమలను తెప్పిస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్ట్గానే మనకిస్తూ ఉన్నాడు. మన కొన్ని సందర్భాల్లో కలిగే శ్రమలు, కొన్ని సందర్భాలు కలిగే కష్టాలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని దగ్గరికి నడిపిస్తాయి. చాలాసార్లు గమనించాలి, దేవునికి దూరస్తులుగా ఉన్న చాలామంది కూడా శ్రమల బారిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి సమీపం అవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అన్ని సమస్తము సమృద్ధిగా ఉన్నాయనుకోండి, దాదాపుగా చాలా మందిలో ఏముంటుందంటే దైవత్వం తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, నాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, నేను అనుభవించడానికి కావలసిన ధనం ఉంది, కనుక నాకేమి కొద ఉంది అనుకుంటూ ఉంటాడు మనుషులు. మనుషుల్లో ఉన్నటువంటి అవిధేయత ఏం చేస్తుందంటే మనిషిని దేవునికి దూరం చేస్తూ. ఆ మధ్యకాలంలో, ఈ మధ్యనే నేను ఒక పాట చూశాను ఫోన్లో, యూట్యూబ్లో. ఏంది ఆ పాట లిరిక్ ఏందో గుర్తురాట్లా, శాండీకి బాగా తెలుసు. ఆ పాటలో ఉన్న లిరిక్ మొత్తం గమనిస్తే, ప్రతి మనిషి లోకములో తన కలిగి ఉన్నటువంటి అత్యావేశముతో
లేకపోతే అనాలోచితమైన ఆలోచనతో దేవునికి దూరస్తుడుగా ఉండి లోకంలో నాకేమి కొదువలేదు అనుకుంటున్న మనుషుని గురించి ఓ చక్కని కీర్తన రాశాడు ఓ భక్తుడు. ఆ పదాలు వింటున్నప్పుడు చాలా చక్కగా వాటిని పొందుపరిచాడు అనేది అర్థమైపోయింది. ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నాడంటే, మనిషి ఏమైందంటే ధనదాహము కలిగిన వాడుగా ఉండి ఈరోజు డబ్బు చాలా సులువుగా సంపాదిస్తున్నాడండి. మనుషుడు చాలా తేలిగ్గా సంపాదించేస్తున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మికత తక్కువైపోతాం. కానీ అదే మాదిరిగా ఎంత తేలిగ్గా సంపాదిస్తున్నాడో అంత తేలిగా పాపమును శాపమును దగ్గరకు తీసుకుంటున్నారు. ధన వ్యామోహంలో పడిపోయి దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. దేవునికి దూరస్తులుగా ఎప్పుడైతే ఉంటారో దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన న్యాయ విధులకు దూరం అయిపోతారు. అందును బట్టి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనము ఆయన దగ్గరికి రావడానికి మనకు కష్టాలను, శ్రమలను అనుభవించే స్థితిలోనికి తీసుకొస్తాడు. అవి ఎప్పుడైతే మనలో ఉంటాయో దేవునికి సమీపముగా ఉండేటువంటి స్థితి కనపడుతూ ఉందన్నమాట. మరి ఆ మాటను మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగాల్లో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూద్దాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. ఏమండి, వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు శిక్షించాలి. దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు అంటే వ్యాధుల చేత, బాధల చేత, కష్టాల చేత, శ్రమల కొలిమిలో కాల్చబడతాం. ఎప్పుడైతే అలా కాల్చబడే స్థితిగా ఉంటాం, అందుకంటాడు కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా. ఏమండి, బావులా? ఇది మీకైనా అర్థమైంటుంది, నాకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. కాడి ఏంటి? కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు. మరి ఆ యొక్క పంట పొలంలో పనిచేస్తున్నప్పుడు దున్నుతుంటారు కదా, అంతేనా? ఏమంటారు దాన్ని? ఆ దున్నే క్రమంలో కొన్నిసార్లు ఈ కోడెలు ఏమవుతాయి? అలివిగావు, దాని ఇష్టమైన మార్గంలో వెళ్తుంటాయి. సాళ్ళు అంటారు కదా, ఆ సాళ్లలో నడిపిస్తూ ఉంటాడు ఆ యొక్క వ్యవసాయదారుడు. అవి కొన్నిసార్లు ఏం చేస్తాయి? మాటిన ఇప్పుడు ఏం చేస్తాడు? వేసి 4 దెబ్బలు వేస్తే లైన్లోకి వస్తాయి. ఈరోజు మనిషిని యొక్క స్థితి ఆ రీతిగా ఉందట. ఉపమానాన్ని చాలా చక్కగా చెప్పాడు. నేను చెప్పిన ఉపమానం కాదు, లేఖనాల్లో దేవుడు మన కొరకు పొందుకరించినది, మనకు అర్థమయ్యే రీతిలో ఆయన రాయించాడు. కొన్నిసార్లు మనం శ్రమల కొలువులో ఎందుకు వెళ్ళవలసి వస్తుందంటే కొన్నిసార్లు మనం దారి తప్పి వెళ్ళిపోతుంటాం. దేవుడు చూపించిన మార్గాన్ని వెళ్ళము. ఆనాడు యోనానికి ఒక మార్గాన్ని చూపించాడు, యోనా మరొక మార్గం వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది? వెంటనే ఆయన మార్గం, బాబు నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదు, నేను చెప్పిన మార్గం వేరు, నువ్వు వెళ్తున్న మార్గం వేరు అని సరిచేశాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క మార్గాన్ని, ఆయన చిత్తంలో మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో వాటికి లోబడకపోతే ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షించినప్పుడు మనం లోబడి మనం ఎక్కడ త్రోవ తప్పామనేది తెలుసుకోవాలి. ఎక్కడ మనము మార్గాన్ని మర్చిపోయాము, ఎక్కడ దేవుని చిత్తాన్ని విడిచిపెట్టాము అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకన్నాడు అక్కడ, నేను శ్రమల ఏమన్నాడు? 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనకు దేవుని వాక్యము, దేవునితో మనకు సంబంధం లేని సమయంలో మన మార్గాలు తప్పిపోయి ఉంటాం.
కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి మనము ప్రారంభించామో, ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్మానం కలిగి ఉన్నామో, మనం ఏమై ఉండాలి? ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే పిల్లలుగా ఉండాలి. అనేక మందికి మాదిరికరమైనటువంటి పిల్లలుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని, ఆయన ఆ మార్గమును, ఆయన ఇచ్చిన వివేచన జ్ఞానమును కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. అందుకే కీర్తనకారు ఈ ఇర్మియాకు చక్కగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదును అని రాయబడి ఉంటుంది. దేవుడు తన మనస్సును తిప్పుతాడు. ఆయన వైపు తిరగాలని ఆశ కలిగిన పిల్లలను తన వైపు తిప్పుకుంటాడు. ఆశ కలిగి దేవుని సన్నిధికి నడిచే పిల్లలుగా మనం ఉండాలి. వాక్యాన్ని అక్కడ చక్కగా చెప్తున్నాడు, నీవు నా దేవుడువైన యెహోవా, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడలా. దేవుని సన్నిధికి మనం అందుకు వెళ్ళాలి. దేవుని అందుకు నమ్మాలి. దేవుని సన్నిధికి మనం నడిచినప్పుడు, ఆయనపై మనం ఆధారపడినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతిభమైన కలతలు, లోకములో ఉన్నటువంటి ఆశలు, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి విధానము నువ్వు గమనించినప్పుడు అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంటి పరిస్థితి, ఎందుకు మనం ఇలా ఉన్నాము, ఏమై ఇప్పుడు దేవుడు ఆయన శిక్షించిన విధానం ఏంటి, ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు, మనిషిని దేవుడు శిక్షించడానికి గల కారణం ఏంటి. ఎప్పుడైతే దేవునికి దూరస్తులుగా ఉంటామో దేవుడు మనుషుల్ని శిక్షిస్తాడు. మనుషుల్ని ఎప్పుడైతే శిక్షిస్తాడో మనము ఆయన వైపు మన మనస్సులను ఆయన వైపు త్రిప్పేటువంటి అవకాశం ఉంది అని అర్థం. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కగా మనకు తెలియజేస్తున్నటువంటి ఉన్నతమైన ఉపదేశం ఏంటంటే, ఆయన వాక్యమును మనం జాగ్రత్తగా ఆలకించే వారముగా ఉండాలి. ఆ మాదిరిగా మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మరొక మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడనే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును. స్తోత్రం. ఎప్పుడంట కొన్నిసార్లు మన జీవితాలు మనము ఫేస్ చేయగలిగితే ఒక దినము సంతోషకరమైనటువంటి దినముగా మనం ఉండగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. దుఃఖకరముగా ఉండేటువంటి స్థితిని మనం అనుభవించగలిగితే, ఆ మార్గమున మనం ప్రయాణించగలిగితే ఒక దినమున ఏముంటుందట? సంతోషకరమగును అని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, దేని యందు? దేవుని వాక్యమందు. అభ్యాసం అంటే నేర్చుకోవడము, చదవటము, ధ్యానము చేయటము, శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు వచ్చిన, మరి ఏ విధమైన స్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క లేఖనాలను మనము పరిశీలించగలిగితే, దాన్ని వెంబడించగలిగితే ఏముంటుందట? నీతియు సమాధానము మనకు మంచి ఫలాన్ని ఇస్తుందట. చాలా కష్టమైన పని కదా దేవుని వాక్యాన్ని వెంబడించడం అంటే. చాలా కష్టమైన పని. కానీ వెంబడించినప్పుడు వచ్చేటువంటి శ్రేష్టమైన ఫలాలను ఎదురు చూడటం చాలా కష్టంగా ఉంది. మరి ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో కూడా ఉంది ఎర్రచందనం ప్లాంట్స్ వేశారు. ఐడియా ఉందా మీకు? ఇక్కడే వేశారు, మన టోల్ గేట్ ఇటువైపు. ఈ బిజినెస్ ఆల్రెడీ మా అంకుల్ చేస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక 10 లక్షలు మనం ఇప్పుడు స్పెండ్ చేయగలిగితే ఆఫ్టర్ 10 years 1 crore or 2 crores అంటే 1 కోటి లేదా 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉన్నటువంటి ఒక వ్యాపారం అది. సో నన్ను చేయమన్నాడు, నేను చేయలేదు, మనకు కుదరలేదు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం వచ్చిందంటే, వెయిట్ చేసే విధానం గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. 10 సంవత్సరాలు ఎదురు చూడాలి. 10 సంవత్సరాలు ఎదురు చూస్తే సమ్మోర్ అమౌంట్ మనము ఫేస్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, 1 day కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మనం 1 రూపీ స్పెండ్ చేసామంటే ఆన్ ద స్పాట్లో
జస్ట్ 1 or 2 minutes లేదా 1 day ఆ సెకండ్ డే ఆ 1 రూపీకి 2 రూపీస్ యాడ్ అయితేనే బిజినెస్. అలా నాకు ఆ బిజినెస్ గురించి చాలా మంది చెప్పమన్నప్పుడు చాలా మందికి వెళ్ళి చెప్తే ఎవరు ఎదురు చూస్తారన్న, 10 లక్షలు ఇప్పుడు పెట్టి 10 సంవత్సరాలు ఎవరు ఎదురు చూస్తారు? కానీ ఎదురు చూసిన వాళ్ళకి ఏముంది, 1 crore వాళ్ళు రిసీవ్ చేస్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా ఎదురు చూసే పరిస్థితులు ఎవరు లేరు. ఇమీడియట్ గా కార్యాలు జరిగిపోవాలి, ఇమీడియట్ గా మాకు అన్ని మేము అడిగినాన్ని వచ్చేయాలి ఇమీడియట్ గా. అందుకంటాడు కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ నీతి సమాధానం అనేటువంటి సమాధానకరమైన ఫలము అంటాడు. ఆ ఫలం రావడానికి కొంత సమయం పడుతుంది. ఎదురు చూస్తే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే రీచ్ అవుతావు. ఎదురు చూసే సహనం కావాలి, ఎదురు చూసే ఓపిక కావాలి. ఓపిక కలిగిన వారు చాలా తక్కువైపోయారు. ఈ రోజులో మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థన చేయడానికి ఎదురు చూసే తక్కువైపోయారు. ఆరాధనకు లేసి 1 నిమిషం పాట పాడాలంటే నిలబడలేకపోతున్నారు. ముసలోళ్ళు నిలబడలేకపోతున్నారు, కుర్రోళ్ళు నిలబడలేకపోతున్నారు. ఏమండి, నోరు తెరిచి 10 నిమిషాలు కళ్ళు 10 నిమిషాలు కళ్ళు మూసి దేవుణ్ణి ఆత్మస్వరూపిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించలేకపోతున్నారు. ఇమీడియట్ గా అయిపోవాలి, అంత స్పాట్లో అయిపోవాలి, తిని చేయగడుకున్నంత ఈజీగా అయిపోవాలి. ప్రతిదీ కూడా వస్తుందా? ఏమండి, వస్తుందా? ఎదురు చూసి నిరీక్షించేటువంటి పిల్లలుగా ఉండగలగాలి. క్రైస్తవం అంటేనే ఎదురు చూడాలి. ఈరోజు క్రీస్తు వస్తాడని నమ్ముతున్నాం. ఒక మంచి భక్తుడు అంటున్నాడు, ఒక మంచి విశ్వాసి అంటున్నారులేండి చాలా దినాల నుంచి. ఎప్పుడు వచ్చాడు మరి? ఎందుకన్నా నువ్వు ప్రార్థనకి వెళ్ళేది? అంతే అంతే. అలాంటిది కాదు మన విశ్వాసం. అలా అంటే సరిపోదు. మంచి ఫలాన్ని అనుభవిస్తామనే నిరీక్షణే, ఆ నిరీక్షణే క్రైస్తవ్యం. క్రీస్తుని మనం వెంబడిస్తున్నామంటే ఒక దినమున మంచి ఫలాన్ని మనం అనుభవిస్తాము. ఆ మంచి ఫలాన్ని అనుభవిస్తామనే నిరీక్షణ కొరకు ఎదురు చూసే వాళ్ళముగా ఉండాలి. దానివల్ల మనము ఏమేమి పొందగలుగుతున్నాము? నీతియును సమాధానం అనే ఫలాన్ని పొందుతాం. ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంటాయి పరిస్థితులు కదా. ఏదో పాట పాడుతుంటాం మనం. భక్తుడు ఈ లిరిక్ రాశాడు, ప్రస్తుతము దుఃఖకరంగానే ఉంటుంది. మనం ఎదురు చూసి నిరీక్షించగలిగితే కదా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది అనే పాటలో లాస్ట్ లిరిక్, లాస్ట్ చరణం. ప్రస్తుతము మన యొక్క స్థితి దుఃఖకరంగానే ఉండొచ్చు, కానీ అభ్యాసం చేస్తే, నిరీక్షిస్తే, జాగ్రత్తగా ఎదురు చూస్తే నీతియు సమాధానం అనే మంచి ఫలాన్ని మనం పొందుతుంటాం. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం చక్కగా మనకు సెలవిస్తున్న మాటల ఎడల మనం మనసుంచే వారముగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకునే పిల్లలుగా ఉండాలి. వాక్యాన్ని అనుసరించాలి అంతే. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? మరి దేవుని వాక్యాన్ని మనం దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు ఏం బోధిస్తున్నారు, అందులో ఉన్నటువంటి సత్యాలు ఏంటి అనే విషయాల్ని మనం నెమరేసుకోవాలి. మరి 69వ వాక్యం కూడా చూసినప్పుడు, గర్విష్ఠులు నా మీద అబద్ధం పలుకుతుందరు, అయితే పూర్ణ హృదయముతో నీ ఉపదేశాన్ని అనుసరించాలి. కొంతమంది గర్విష్ఠులు, ఇందాకే చెప్పాను, కొంతమంది స్టూపిడ్స్ ఉంటారు, మూర్ఖులు. గర్విష్ఠులు అంటే ఎవరు? మూర్ఖులే. గర్విష్ఠులు అంటే మూర్ఖులే. ఈ మూర్ఖులు ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టకపోగా విశ్వాసులైనటువంటి వారిని కూడా మరి కల్పన కథల చేత ఏం చేస్తారంటే మోసపురుస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో ఆయన ఉపదేశాలను అనుసరించే వారముగా ఉండాలి. స్తోత్రం. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను మనము మరి స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా,
మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడండి కదా? దేవుడు మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా? మన నుంచి ఆయన ఏమీ ఆశించక మనల్ని ప్రేమించి మనకు ఆ ఉన్నత భాగ్యమైన రక్షణ ఇచ్చాడు కదా. మనమైతే ఇన్ని ఆశిస్తుంటాం. ఏమండి, ఈరోజు ప్రార్థనలకు వెళ్తున్నామంటే ప్రతిదీ కూడా మనకున్నటువంటి కష్టాలను, శ్రమలను, బాధలను, ప్రతి విధమైనటువంటి నిందలను ఆయన దగ్గర మనం విజ్ఞాపన చేయడానికి వస్తున్నాం కదా. అవునా కదా? మనమైతే ఆశిస్తున్నాం, అయ్యా నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానా అక్కర ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను కనుక తీర్చమని మనం అడగడానికి ఆయన దగ్గరకు వస్తున్నాం. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడండి? ఏం ఆశించట్లా, అడగమని ఆయన ఎదురు చూస్తున్నాడు. అడిగే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, కొంతమంది గర్విష్ఠులు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ చక్కగా అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశాన్ని అనుసరిస్తాను. దేవుడి సేవకుల బోధలు, దేవుడు రాయించిన గ్రంథంలో రాయబడినటువంటి బోధలు, ఉపమానములు, ఆ గ్రంథంలో వివరించబడినటువంటి సంగతులను మరి వివరిస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అనుసరించేవారు ఉంటారు, అనుసరించిన వారు ఉంటారు. అనుసరించిన వారిని గురించే చెప్పారు, వారు గర్విష్ఠులు అన్నాడు. దేవుని సన్నిధికి నడవలేక ఆయన చిత్తాన్ని ఎరిగిన వారిని గర్విష్ఠులు అని చెప్పాడు. ఆ మాటను మనం ఇంకా చూస్తే వారి హృదయము పువ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుతున్నాను. చాలా సార్లు నేను గమనించాను, చాలా మంది పరిస్థితి చూసినప్పుడు, వినండి జాగ్రత్త వినండి, చాలా మందిని గమనించినప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మాంసప్రియులు ఉంటారు కదా, లేదా మీరెవరు మాంసం తినవాలి కదా. ఈ మాంసప్రియులు ఏం చేస్తారంటే ఆ మటన్ మార్కెట్ ఆయన దగ్గర క్రొవ్వును ఎక్కువ అడుగుతూ ఉంటారు. అంటారు లేదా? నేను చాలా మందిని చూశాను, ప్రత్యేకంగా అడిగి అది తీసుకొని మరి వండుకొని తింటుంటారు. నేనైతే తీసుకోండి, నేను ప్రత్యేకంగా తీపిస్తాను. అది ఏం చేస్తుందంట చూడండి, అక్కడ ఏం రాయబడింది? క్రొవ్వు వలె, క్రొవ్వు తినమాకండి, మందం చేస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సోమరులు అయిపోతారు, మందమతులు అవుతారు. చాలా ప్రమాదకరమైంది ఇప్పుడున్న పరిస్థితులు మరీ ఎక్కువ. అయితే బాగా టేస్ట్గా ఉంటుంది చూసారా?
మనిషిని చంపేది టేస్ట్గా ఉంటుంది, రోగాన్ని ఇచ్చేది రుచిగా ఉంటుంది కదా. మందు ప్రియులు ఉన్నారు, వాళ్ళకు రుచిగా ఉంటుంది కానీ అదేం చేస్తుంది? ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. రుచిగానే ఉంటుంది కానీ పాడు చేస్తుంది. కొన్ని మనము కోరుకునేవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి, మనం ఎరుగము. అందును బట్టి కీర్తనకారుడు మనుషుల యొక్క హృదయం ఏమైందంట? కొవ్వలే మందంగా ఉన్నదట. ఇప్పుడు అర్థమైందా? కొవ్వు ఎందుకు తినకూడదు? కొవ్వు మందంగా ఉంటుంది, తినకూడదు. రుచి లేకపోయినా పర్వాలేదు కానీ తినకూడదు. అది మందం ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తారు. దేవుడు అంటే గర్వంగా మాట్లాడతారు, దేవుడు అంటే మూర్ఖంగా మాట్లాడతారు. దేవుని పిల్లలన్నా దేవుని సన్నిధన్నా చాలా చులకనగా ఉంటుంది. అందుకొరకే మాంసప్రియులు ప్రభువును తీసేయండి, తెచ్చినా మీరు కూడా ఏం మాట్లాడు, తీసిపడేయండి. రుచి కంటే ప్రాముఖ్యమైందేంటి? ఆరోగ్యం. రుచి కంటే ప్రాముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఇంకొక రోజు ఇంకో రోజు. ఆరోగ్యం క్షీణించినాక అసలు అది కూడా తినడానికి ఉండదు. కాబట్టి కొన్ని నియమాలు కట్టడలను మనం జాగ్రత్తగా అనుసరించాలి. చాలా మంది రుచి కొరకు ఎక్కువ ఆయిల్ వాడటం, ఎక్కువ నూనె వేస్తా ఉంటారు ఆడవాళ్ళు. నేను ఆ నూనె ఎక్కువ వేసిన వాళ్ళకల్లా చెప్తా ఉంటాను, వాళ్ళ భర్తలో చెప్తాను, ఏమయ్యా నూనె నువ్వు తక్కువ తెస్తున్నావా ఎక్కువ తెస్తున్నావా మీ భార్యకు చెప్పు అని. ఇక్కడ సేవ్ చేయడంతో పాటు ఆరోగ్యాలు కూడా సేవ్ అవుతాయి. అంత మాత్రమే కాకుండా చాలా యాక్టివ్గా ఉంటారు, అది దాని అర్థం. క్రొవ్వు తక్కువగా తినిన వారి యొక్క శరీరాలు యాక్టివ్గా ఉంటాయి, అందుకు క్రొవ్వు తినదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే క్రొవ్వు ఎక్కువగా తిన్నవారు మందమతులై ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ధర్మశాస్త్రానికి దూరంగా ఉంటారు. నేనైతే తీసుకోవట్లేదు కాబట్టి అందుకని అన్నాడు, నేను నీ ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నాను. అది దేవుని యొక్క వాక్యములో మనం ఆనందించాలి. దేవుని సన్నిధిలోని మాటల చేత, పాటల చేత, ప్రార్థనల చేత మనం ఆనందించాలి. మన ఆనందము దేవునిలో నీకు ఎక్కడ లేదు. ఎక్కడ మనం ఆనందించిన స్వల్పమే, కొంతసేపే, కొంత సమయమే. కానీ దేవునిలో మనం ఉంటే ఆనందము శాశ్వతమైంది. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనందు యుండుట. జాగ్రత్తగా ఆలకించండి. శ్రమలు ఎప్పుడైతే కలిగి ఉన్నాయో ఆయన యొక్క కట్టడలు, న్యాయ విధులు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఏం నేర్పిస్తుంది అని మనిషి ముందుకెళ్తాడు. ఆరోగ్యం క్షీణించిన చాలా మందిని గమనించండి. ఆరోగ్యం ఎప్పుడైతే బలహీన స్థితిలో ఉంటుందో ప్రార్థనకు వెళ్ళాలనే తపన ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే ప్రార్థనకు రారు సుమా. వచ్చేవారు కొద్ది మందే ఉంటారు. కొద్దిమంది భవిష్యత్ ప్రణాళిక కలిగిన వారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధి చక్కగా నడుస్తారు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉండగానే ఆయన సన్నిధికి నడవాలి. సమస్తము క్షీణించిపోయి శరీరం బలహీనపడిపోయి శరీరం దేనికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వెళ్తే ప్రయోజనం లేదు. అన్ని క్రమంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి నడవాలి. ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి నడవాలి. దేవుని దగ్గర మనం అర్పించుకోవాలి. అలా అర్పించుకొనగలిగినప్పుడే ఆయన ధర్మశాస్త్రం కట్టడలు మనం నేర్చుకుంటాం. అందుకే ఆయన అన్నమాట ఏంటంటే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు. ఎవరన్నా కోరుకుంటారండి? ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చాం మందిరానికి? దాదాపుగా శ్రమలు ఉండకూడదనే. ఆర్థికంగా శ్రమ ఉండకూడదు, మానసికంగా శ్రమ ఉండకూడదు, శారీరకంగా మాకు అసలు శ్రమలనే కనపడకూడదు అనే మనం దేవుని సన్నిధికి వచ్చాం. చాలా మంది బోధకులు కూడా అయ్యే చెప్తుంటారు, మా మందిరానికి వస్తే మీకు అన్ని కలిసి వస్తాయి, ఆరోగ్యం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, పని చేయకుండా అన్ని మీరు అనుభవించేస్తారు. వచ్చేస్తాయా? ఏమంటే వస్తాయా? ఎవ్వరికి రావండి. తప్పుడు బోధలు. దేవుని సన్నిధికి వెళితే ఆరోగ్యం రాదు, డబ్బు రావు, శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి. శ్రమల మార్గము గుండా ప్రయాణం చేయాలి క్రైస్తవుడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల మార్గములో ప్రయాణం చేసినప్పుడే నీకు ప్రతిఫలం వస్తుంది. అందును బట్టి అంటున్నాడు, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనందు యుండుట నాకు మేలు.
దేని కొరకు శ్రమ పడుతున్నాడు? దేవుని కట్టడలను నేర్చుకోవడానికి శ్రమ పడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన కట్టడలను, న్యాయ విధులను, ధర్మశాస్త్రంలో రాయించినటువంటి సంగతులను నేర్చుకోవడానికి మనం వెళ్ళాలి. ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు. ఇది ఎప్పుడైతే వెంబడిస్తాం ఆశీర్వాదాలు వెనువెంట ఉంటాయి. అది అడగక్కర్లేదు, అవి అడగక్కర్లేదండి. నువ్వు దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడే నీ ఎంత ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఉదయాన్నే పునరుద్ధాన దినపు ఆరాధనకు సిద్ధపాటును ప్రారంభిస్తేనే నీ వెనక ఆశీర్వాదాలు వస్తుంటాయి. అవి అడగక్కర్లేదు, అవి దేవుని దగ్గర నువ్వు అడగక్కర్లేదు. నీ ప్రారంభమే నీకు ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో మోకరిల్లటం ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదాలు అడగక్కర్లేదు. ఆయన కట్టడలను అనుసరించడం మనం నేర్చుకోగలగాలి. ఇంకొక చక్కని మాట చూడండి, 72లో అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే. చక్కని మాట కదా. వేల కొలది వెండి బంగారు. మనకు అవి ప్రాముఖ్యమా, ఆయన ఇచ్చిన శాసనాలు ప్రాముఖ్యమా? బంగారు బిస్కెట్ ఇసిరేశారు అనుకోండి ఇప్పుడు బయట, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? చచ్చిపోయింది బతికింది కూడా తెలియదు, పిల్లోడు లేదు. ఒక నాణ్యం పొరపాటునాడు ఇసిరేశారు అనుకో, ఎవడో దారిని పోతా. దాని కొరకు ప్రాణాలైన ఇస్తాం కదా. ఎందుకంటే లోకంపై మనకున్నటువంటి ఆశ, ఆసక్తి అంత ఉంది. దేవుని కంటే కూడా లోకములో ఉన్న సమస్తంపై మనకున్నటువంటి ఆసక్తి అటువంటి. కీర్తనకారుడు అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీ ధర్మశాస్త్రం, నీ లాండ్ ఆర్డర్, నీ ధర్మశాస్త్రం అంటే ఏంది? ఆజ్ఞలు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు నాకు మేలు అంటాడు. ఈ రోజుల్లో ఆజ్ఞల కొరకు, మేలు కొరకు ఎదురు చూసే ఉన్నారండి? లేదండి. చాలా వరకు క్రైస్తవ్యం అంతా ఎలా ఉందంటే మఫ్టీలో ఉంది. మఫ్టీ అంటే భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉన్నారు క్రైస్తవులు. ఊరికే భ్రమలో వెళ్తున్నారు ప్రార్థనలకు. చాలా మంది నేను ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ఇంటర్వ్యూ అంటే ఊరికి వాళ్ళు కలిసి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది ఎవరొకరు రోడ్డు మీద కలుస్తూ ఉంటారు. కలిసిన ప్రతి ఒక్కరితో నేను డిస్కస్ చేస్తుంటా. ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఉన్న భక్తి జీవితాన్ని గమనిస్తే ఏంటంటే భ్రమలో ఉన్నారు అంతే. ఏదో వెళ్తున్నాం, ఏదో వెళ్ళాము, ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి ప్రార్థనలకు మేము కూడా వెళ్ళాము అనిపించుకోవడానికి వెళ్తున్నాం. అలానే బ్రతుకుతున్నాం. ఆధ్యాత్మికంగా, దైవికంగా ఎలా ఉన్నారంటే ఏదో అందరు వెళ్ళారు, మేము వెళ్ళాం అంతే తప్ప ఆత్మలో ప్రేరణ కలిగి, ఆత్మలో సంధి కలిగి, ఆత్మలో ఆ యొక్క అగ్ని, ఆ మంట చాలా తక్కువ మందిలో కనపడుతుంది. లోకములో ఉన్న వాటిని ప్రేమించిన దానికంటే దేవుణ్ణి ప్రేమించడం చాలా కొదువుంది. కానీ ఎక్కడ పెట్టినా ఏమవుతుందంటే గుంపులు గుంపులుగా, తెగలు తెగలుగా, మందలు మందలుగా వెళ్తూ ఉన్నారు ఊరికే. విశ్వాసంతో కాదు, ఒకరిని చూసి ఒకరు. చాలా గ్రామాల్లో ఆ యొక్క ప్రార్థనకి వెళ్ళింది. నేను వెళ్ళకపోతే మా ఆయన ఏమంటాడు, చూడు ఆ వదిన చూడు ఎంత భక్తురాలో ప్రార్థనకు పోయింది, నీ లేదా భక్తి అంతడేమో అన్న ఆ చిన్న మాట కోసం ఆత్మీయ స్థితి దినదినము దీవెనకరంగా మార్చబడాలి. దీవెనకరంగా మార్చబడాలి అంటే మనము లోకమున్న దేన్ని ప్రేమించడానికి వీల్లేదు. ఎంత బంగారం అంటది? వేల కొలది అంటే ఏందది? ఎంత ఉంటుందో కదా. మనం ఒక బిస్కెట్ గా కొట్టుకుంటాం ఇప్పుడు బయటికి పోయి, నువ్వా నేనా పిసుకొని అది ఎవరి చేతికి వస్తుందో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు చంపేస్తారు కాదు. ఒక్కడి దొరికింది అనుకో, 50 మంది ఉండే 50 మంది ఏం చేస్తారు? ఈయనకు వేల కొలది వెండి నాణ్యాలు, వెండి బంగారం ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రమే నాకు మేలు అంట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆయన ధర్మశాస్త్రము మీద నిబ్బరము కూడా అవసరం. మనం ఇంతవరకు చదివిన ఈ భాగం అంతా ఏముంటుందంటే ఆయన ధర్మశాస్త్రం ద్వారా మనము నేర్చుకునే, అదే శ్రమల ద్వారా నేర్చుకునేటువంటి ధర్మశాస్త్రం. ఇక్కడ నుంచి మనం గమనిస్తే ఏమవుతుందంటే ఆ ధర్మశాస్త్రం మీద మనకు ఉండవలసిన నిబ్బరం, మనోనిబ్బరము అంటారు.
ఎందుకు ఉండాలి మనోనిబ్బరం అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తే 73వ వాక్యంలో చూడమ్మా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. ఏమంటే ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఆయన చేతులు మనల్ని నిర్మించిన ఆ రూపము కదా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఇచ్చింది అంటే రూపాన్ని ఇచ్చింది. ఈరోజు మనం కలిగిన ఈ విషయాలు అందరూ ఒప్పుకుంటారండి. అందరంటే ఓన్లీ క్రైస్తవులు కాదు, మిగతా ఇతర మతస్థులు కూడా, అన్యులైన వారైంది, హైందవులైంది, ఇంకొకరైంది, ప్రతి ఒక్కరు దేవుడే నిర్మించాడు మనిషిని అని ఒప్పుకుంటారు. ఆ ఏ దేవుడనే చెప్పారు. ప్రతి దైవిక గ్రంథం అంతా కూడా దేవుడే మనిషిని నిర్మించాడు, మట్టిలో నుంచే నిర్మించాడు. రైట్, ఓకే. మరి ఇక్కడ వాక్యం చెప్పే మాటలు ఏంటంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకోవడానికి. దేవుని దగ్గర మనం అడగాల్సింది, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నీకేం కొదువు నాది అడగొద్దు. మొదట 65వ వాక్యంలో 66వ వాక్యంలో అన్నాడు కదా, 66 మంచి వివేచన మంచి జ్ఞానము నాకు లేదు. ఇక్కడేమంటున్నాడు? నీ ఆజ్ఞలను నేర్చుకోవడానికి నాకు కావలసిన బుద్ధి దయచేయమని అడగాలి. మంచి బుద్ధి కావాలి అంటే చెడ్డ బుద్ధి కూడా ఉందనేగా. మంచి బుద్ధి కావాలి. మంచి బుద్ధితో దేవుని దగ్గర మంచి వివేచన, మంచి జ్ఞానము, మంచి ఆయన ధర్మశాస్త్రమును గురించి నేర్చుకోవడానికి కావలసిన మంచి జ్ఞానాన్ని దయచేయి. మొదట మనల్ని దేవుడే నిర్మించాడు. ఆది కాండంలో చూస్తాము, ఈ భాగంలో చూసాము, ముందున్న 139వ కీర్తనలో ఇంకా చూస్తాం. కీర్తనకారుని యొక్క విశ్వరూపాన్ని చూస్తాం. 139 దావీదు. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు మనం గమనించినప్పుడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు మనల్ని చూసి సంతోషించాలి. ఈరోజు భక్తుని చూసి నేను సంతోషిస్తున్నాను, నన్ను చూసి మీరు సంతోషించాలి, అంతే కదా. కీర్తనకారుడు ఏమైతే రాశాడు, ఈ మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను, అయ్యా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని వాక్యం మీద ఆశ కలిగిన వారంగా ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని ఆయన ప్రాణాలు ఆశపడాలి. ప్రాణాలు దేని కొరకు ఆశపడుతున్నాయి? తినుట కొరకు, రాగుట కొరకు, సుఖించుట కొరకు ఆశపడుతున్నాయి. ఆయన వాక్యం కొరకు ఆశపడే ప్రాణాలు కొదువుగా ఉన్నాయి. ఆయన వాక్యము కొరకు ఆశపడే ప్రాణాలు ఎన్ని పనులున్నా విడిచేసి ఆయన సన్నిధిలో ఉంటాయి. ఈరోజు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాయి. ఆయన వాక్యం కొరకు ఆశపడే ప్రాణాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం ఆశపడుతున్నామండి. దుప్పి ఎడారిలో ఉంటుంది, దానికి నీళ్ళు కాబట్టి ఆశపడుతుంది, న్యాయమే. మనం సమీపంలో ఉండి అనుదినము మీకు ఆహారం వలె అందిస్తున్నప్పటికీ ఆహ్వానించే వాళ్ళు కొదువుగా ఉన్నారు. ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారం నడిచేవారు కొదువుగా ఉన్నారు. పేరుకు మాత్రం వినటం కాదు, కానీ మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అనుదినము అభివృద్ధిలో కనపడాలి. ఎందుకు బట్టి ఆయన అన్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని అన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తున్నారు. ఈరోజు ఈ కీర్తనకారుని చూసి మనం సంతోషిస్తున్నాం. మనల్ని చూసి అనేక మంది సంతోషించేవారుగా మనం ఉండాలి. అంటే మన ఆధ్యాత్మిక స్థితి బయట క్రియల్లో కనపరచబడాలి. మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితము, మన క్రైస్తవము బయట కనపరచబడాలి. క్రీస్తులో మమేకమైనటువంటి పిల్లలుగా ఉండాలి, సంఘాలుగా ఉండాలి, కుటుంబాలుగా ఉండాలి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడువై నీవు నన్ను శ్రమపరిచివైతే నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము,
నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. మేన్ దేవుని యొక్క ధర్మశాస్త్రాలు ఏం చేస్తాయంటే ఆ లా అండ్ ఆర్డర్ మనకు సంతోషాన్ని ఇస్తుంది. ధర్మశాస్త్రం, లోకంలో ధర్మశాస్త్రం తెలుసుగా, ఏమంటారు దాన్ని? న్యాయస్థానం అంటారు. కోర్టు, న్యాయస్థానం. న్యాయస్థానంలో ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం న్యాయం కొరకు. దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా మనకేం తెలియజేస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా మనము బ్రతకటానికి కావలసినటువంటి కరుణా కటాక్షాలు అందులో కలుగుతాయి. దేవుని ధర్మశాస్త్రం ఏం చేస్తుందట? మనల్ని బ్రతికిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, కరుణా కటాక్షాలను నేర్పిస్తూ ఉంది. దేవుని ఈ 119వ కీర్తన మొత్తం ధర్మశాస్త్రమే. అందుకే కొంచెం త్వరగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. లా అండ్ ఆర్డర్, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏముంది? 78వ వాక్యం అంటుంది, నేను నీ ఉపదేశమును ధ్యానిస్తున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నిజమండి అది. ఇది 100% రైట్ వర్డ్. కొన్నిసార్లు గర్విష్ఠులు ఏం చేస్తారంటే మన మీద నిందలు వేస్తుంటారు. నిందలు వేసి అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. ఒక దినమున వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది. ఎస్, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కొన్ని సంగతులు నేను అనుభవించి చెప్తున్నాను. కొంతమంది మన మీద అబద్ధపు సాక్ష్యాలు పలుకుతుంటారు. పలికిన వాళ్ళు మన ఎదుట సిగ్గుపడతారు. అయితే ఆ దినం కొరకు ఎదురు చూడాలి. సిగ్గుపడి తలంచే రోజు ఒక రోజు వస్తుంది. ఎప్పుడు మనం నీతిగా, న్యాయముగా, యథార్థముగా నివసించగలిగి, మనలో యథార్థత ఎప్పుడైతే ఉంటుందో ఎదుటివాడు మన ముందు సిగ్గుపడతాడు, తల వంచుతాడు, మన ముందుకు రాలేడు. అయితే ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మన యొక్క జీవితాల్లో కనపరచబడేదిగా ఉండాలి. అందుకే 79 అంటాడు, నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనమును తెలుసుకొని వారును నా పక్షమునందురు గాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. ఏమండి, మన మీద అబద్ధ సాక్ష్యము కలిగిన వారు ఒక దినము మన యందు సిగ్గుపడతారు. సిగ్గుపడి మన ముందు తల దాచుకుంటారు, ముఖం దాచుకుంటారు. వారు ఒక దినమున మన ఎదుట పడినప్పుడు వారు ఏమవుతారంటే వారు అబద్ధంలాడినందుకు సిగ్గుపడే దినం వస్తూ ఉంది. కొంచెం ఓపిక కలిగి ఉన్నారు. కొంతమంది మన మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. కొంచెం ఓపిక కలిగితే అది నిజము అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే మన ముందు వాళ్ళు సిగ్గుపడి తలదించుకుంటారు. అందుకంటున్నారు, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉండాలి. హృదయం నిర్దోషమైనదిగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రము, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే అనుసరించే వారంగా ఉంటామో, మన హృదయం ఎప్పుడైతే ధర్మశాస్త్రం వైపు మరి నిలకడగా ఉండగలుగుతుందో, ఆయన కట్టడలు మనలో ఎప్పుడే ఉంటాయో ఆ విషయమై ఎదుటి వారు సిగ్గుపడే స్థితిని మనం చూస్తాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ధర్మశాస్త్రం మీద ఏమైనా అంటే మనము నిబ్బరము కలిగిన వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఏమై ఉండాలంటే మరి ఇంకా వాక్యములు తెలియజేస్తున్న చక్కని మరొక మాట ఏంటంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం యొక్క చట్టం యొక్క విలువ తెలిసిన వారుగా ఉండాలి. ద వాల్యూ ఆఫ్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద విలువ కలిగిన వారముగా, విలువ తెలుసుకునే వారముగా ఉండాలి. ధర్మశాస్త్రపు విలువ, ఆ ఆజ్ఞల యొక్క విలువ, ఆ కట్టడల యొక్క విలువ, ఆయన నేర్పించినటువంటి ఆ నిర్దోష మార్గముల యొక్క విలువ, ఆ వివేచన జ్ఞానము యొక్క విలువ, బుద్ధి ఎడల విలువ, అది చాలా విలువ కలిగిన. ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే మనకంటే మంచి జ్ఞానవంతుడు మరొకడు, మనకంటే నీతిమంతుడు మరొకడు. ఎప్పుడైతే మనలో ఇవి ఉంటాయో, ఎప్పుడైతే వీటిని మనం కలిగి నివసించే వారంగా ఉంటామో, మన జీవితము ఆధ్యాత్మికముగా దేవునికి దగ్గర అవుతుంది. దేవునికి దగ్గర అవుతుంది. మనం 65వ వాక్యంలో 66వ వాక్యంలో చూస్తున్నాము, నేను ఆయన ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము. ఈ రెండు సంగతులు ఈనాటి మన యొక్క మూలాంశం.
మూలాంశం అన్నమాట. మొదట మంచి వివేచన, మంచి జ్ఞానము మనం నేర్చుకునే వారంగా ఉండాలి. రెండోది శ్రమ కలిగి, మనం కొన్నిసార్లు త్రోవ తప్పినప్పుడు ఆ మంచి త్రోవను నడిపించడానికి ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది అనేటువంటి నిరీక్షణ. అటు నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క చిత్తమును, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను గైకొన్న క్రైస్తవ పిల్లలుగా ఉంటాం. అట్టి కృపలో దేవుడు ఈనాటి వాక్యం ద్వారా మరి ఆయన కృపలో మరి ఎవరైతే త్రోవ తప్పిపోయి ఉన్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను ఎరుగుకున్నారో ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారుగా ఉందురుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచి పాత్ర కొరకై సిద్ధపడదాం. పాత్ర కొరకై సిద్ధపడటకై దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం, ఉన్నతమైనటువంటి సమయం, చక్కగా ఆయన సన్నిధిలో మన యొక్క మనస్సును కేంద్రీకరించి వాక్యం ఏం బోధిస్తుంది, మనం ఏమి నేర్చుకుంటున్నామనే సంగతులను మరి చక్కగా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. చక్కగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మరి కొద్ది నిమిషాలు మాత్రమే, అందరూ కూడా కొద్ది నిమిషాలు అందరము కూడా కళ్ళు మూసి ఆరాధనలు ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరము కూడా ఆయన ఆరాధించడానికి సిద్ధపడిన మనము ఆయన సన్నిధిలో ఉంటూ స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా.
మాకు ఆధారమైన దేవా మీకు స్తోత్రాలు. మీ ధర్మశాస్త్రము న్యాయ విధులను ఎరిగి జీవించే కృపలో మమ్మల్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. వెండి బంగారముల కంటే విలువైనటువంటి మీ ధర్మశాస్త్రం మేము కలిగి ఉండడం ఎంతో ధన్యులమైన ఆయన. మీ లేఖనాలు మాకు వరకు మాట్లాడిన విధాలను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ సన్నిధిలో అన్ని బిడ్డలతో ఇంతవరకు ఆయన ధర్మశాస్త్రముల విలువను బోధించినందుకై మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నిన్ను ఆరాధించి స్తుతించి భయపరిచిన బిడ్డలు నీ కృపలు ఎత్తి పట్టుకోమని నాయన ఈనాటి పునరుద్ధారణ ఆరాధన, ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ఈ మనవులన్నీ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.